హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆదికిస్ కిచడి। ఈరోజు మన ఈ వీడియోలో బతుకమ్మ నవరాత్రి స్పెషల్ ప్రసాదం సత్తుపిండి ప్రసాదం బియ్యంతో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను। చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది। చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా। మరి సత్తుపిండి బియ్యంతో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। సత్తుపిండి ప్రసాదం కోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాము। ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యము, మీరు ఏ కప్పు మెజర్మెంట్ అన్నా తీసుకోవచ్చు, ఆ కప్పు బియ్యం మనం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుతూ దాన్ని రోస్ట్ చేసుకోవాలి। మరి ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది। జస్ట్ ఒక 3 to 4 minutes వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే। ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత రోస్ట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వ ఉండే విధంగా మాత్రమే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి। ఎందుకంటే అప్పుడంటేనే దాని మనకి టేస్ట్ అనేది వస్తుంది। మరీ ఇట్లా ఫైన్ పౌడర్ లాగా కాకుండా మనం ఈ విధంగా కొంచెం రవ్వ ఉండేటట్టు మీరు చూసుకోండి। ఒకవేళ వద్దనుకుంటే మీరు ఫైన్ పౌడర్ అనేది చేసుకోవచ్చు। ఇప్పుడు దాన్ని మరీ ఇంకొక ప్యాన్ తీసుకోండి। ప్యాన్లో ఇప్పుడు మనం మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి దాన్ని రోస్ట్ చేసుకోవాలి। ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు మెల్లమెల్లగా దాని యొక్క కలర్ ఇంకా చేంజ్ అవుతుందన్నమాట। ఇప్పుడు మంచిగా ఒక 2-3 minutes మనం రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యిలో ఇప్పుడు ఏదైతే మనం ఇంతకుముందు మెజర్మెంట్ తీసుకున్నామో కప్పు, సేమ్ అదే కప్పు మీరు తీసుకోండి। అందులో 1/4 కప్పు మనం షుగర్ని యాడ్ చేస్తున్నాము। ఒకవేళ మీరు కావాలనుకుంటే షుగర్ మంచిగా పౌడర్ చేసి తీసుకోవచ్చు। కాకపోతే ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం అది ఆ రవ్వ ఇంకా ఆ షుగర్ అనేది పౌడర్ లేకుండా మనం తింటే కనుక ఫీల్ అనేది కొంచెం ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది। ఒకవేళ వద్దనుకుంటే మీరు మామూలుగా షుగర్ని కూడా మీరు పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు రెండు కూడా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం అందులో రోస్టెడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 2-3 minutes కలిపి మనం ఇది సర్వ్ చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనది ప్రసాదం అనేది। సో ఇది ఇవాల్టి వీడియో సత్తుపిండి ప్రసాదం। వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఛానల్లో ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।